ఏం తెలియదు. గద్దిస్తూ ఉంటే స్కూల్కి పట్టుకెళ్తున్నాం, ఫస్ట్ ఎల్కేజీలో వేస్తున్నాం. ఏమంటారు వాళ్ళు? అరే వద్దు వద్దు, నేను వెళ్ళను అంటారు. అదే 10th క్లాస్ తర్వాత పిల్లోడిని తీసుకెళ్ళ చదివించాలి. ఏమంటాడు? నువ్వెందుకు అమ్మా నాన్న చదువులు చదివించలా, నాతో పాటు వాళ్ళు అందరూ చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు, నేను ఎందుకు చదివించలా, మీరు మూర్ఖత్వ పని చేశారు అని అంటారు. అందుకనే ఈ స్టేజ్లో ఏంటంటే మీ యొక్క శరీరంలో, మీ యొక్క ఆత్మలో, మీ యొక్క ప్రాణంలో ఏ లోపం లేకుండా ఉండాలని ఇక్కడ గద్దించడం జరుగుతుంది. ఎవరైతే గద్దింపుని విని నా దేవుడు నాతో మాట్లాడాడు, నా సేవకుడు ద్వారా మాట్లాడాడు, నేను లొంగాలి, నేను వంగాలి, నేను ఏదోటి చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యం చదవాలి, నేను దేవుడి రీతిగా మారాలి, యేసు ప్రభు రూపంలోకి మారాలి, రోజు రోజుకి మారాలని చెప్పి గద్దిస్తూ ఉంటే ఆ గద్దింపుని మీరు ఎవరైతే ప్రేమగా స్వీకరిస్తారో మీ జీవితంలో కార్యం జరుగుతుంది. మీరు ఆ యొక్క కన్యకలుగా, పవిత్రమైన కన్యకలుగా తయారై మీరు ఏదైపోయినా సరే, ఆదివారం రోజు విశ్రాంతి దినం, ఆ దేవుడు 6 దినాలు శ్రమపడి ఒకరోజు విశ్రమించాడు. ఆయనకు విశ్రమించాలని అవసరం లేదు. కునుకడు నిద్రపోడు దేవుడు అలాంటి దేవుడికి విశ్రమించాలని అవసరం లేదు. నీ విశ్రమించాడు అని బైబిల్లో రాసిందంటే నువ్వు నేను విశ్రమించాలి. అంటే ఆ రోజు కేవలం దేవుడికి కేటాయించాలి, దేవుడిని పూజించాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడి వాక్యం వినాలి, దేవుడి వాక్యం చదవాలి, ఆ రోజంతా దేవుడికి కేటాయించాలని ఈ దేవుని బైబిల్లో రాసింది. హల్లెలూయా. అది చేయకుండా మనకి చాలా బిజీ సార్, నేను ప్రార్థనకి సమయం లేదు, నాకు ఆదివారం వస్తానికి సమయం లేదు, నాకు బైబిల్ చదవడానికి సమయం లేదు, నా జాబ్ బిజీ, నేను బిజీ, మా ఇంట్లో చాలా కష్టం ఉంది, నేను కష్టపడాలి, ఇంకా పగలు రాత్రి ఏమీ సుఖం లేదు. హల్లెలూయా. అంటే నీ యొక్క భక్తి ఏంటంటే దీన్ని బట్టి నువ్వు లేటుగా వస్తున్నావు, నువ్వు బైబిల్ చదవట్లేదు, నువ్వు వాక్యంలో నువ్వు మనసు పెట్టలేకపోతున్నావు, నువ్వు ప్రార్థనా జీవితం నీకు లేదు, ఒక పావు గంట 10 నిమిషాలతోనే ఉందంటే నీ పరిస్థితిలో ఉన్నావు. నీ ఆత్మిక స్థితి చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే ఆత్మిక పరిస్థితి ఎందుకు నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావు అంటే ఎవరైతే బలహీనంగా ఉన్నాడో ఆ వ్యక్తి, ఎవరైతే రోగంతో ఉన్నాడో ఆ వ్యక్తి తినలేని పరిస్థితిలో ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి బిర్యానీ వేడి తీసుకెళ్ళి పెట్టండి, అసహించుకుంటాడు. బిర్యానీ చూసి ఇలా ఉంటాడు. అదే హెల్దీగా ఉన్నోడికి మధ్యాహ్నం చర్చ అయిపోగానే బిర్యానీ పెట్టండి, అరే ఎప్పుడు తిందామా అని అసలు నోట్లో నీళ్లు వస్తూ ఉంటాయి. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. అందరికి మాట్లాడతాం వచ్చా? నోరుందా? అరే ఉంటే ఉంది అనండి. నోరు లేని వాళ్ళు లేదు నాకు అని చెప్పండి. హల్లెలూయా. అరే మనం దేవుళ్ళలోకి వచ్చామంటే శుద్ధ ముద్దులాగా వింటాం కాదయ్యా, ఇక్కడికి వచ్చి ఎగరాలి, దేవుడి గురించి గొంతు ఖర్చు పెట్టాలి, ఏదోటి చేయాలి, దేవుడికి ఆరాధించాలి. అరే గొంతు పోయినా పర్వాలా, నేను దేవుడిని హల్లెలూయా అని ఆరాధించాలి. వాక్యం చెప్తుంటే మీకు ఆనందం వస్తుంటే, దేవుడు మాట్లాడుతుంటే మీ హృదయం గుచ్చుకుంటా ఉంటే మీరు హల్లెలూయా అనాలి, చలనం కలిగి ఉండాలి. అదే దేవుడు పలికే దేవుడిలో ఉన్న దర్శనం. నిదర్శనం ఏంటంటే మనము చచ్చిన వాళ్ళు కూడా బతుకుతారంట. మన యొక్క చచ్చిన స్థితిలో ఉన్న దేవుడు వాక్యం స్పందించేటప్పటికి మనలో చలనం కలగాలి, ఏదో ఒకటి అవుతూ ఉండాలన్నమాట. అయితే ఈ దానియేలుని తీసుకొచ్చారు, ఆ షద్రక్ మేషక్ అభిజ్ఞలను తీసుకొచ్చారు. 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు ఆజ్ఞ ఇచ్చారంటే నువ్వు రాజమహల్లో ఉండేటట్టుగా ఉండాలా. హల్లెలూయా. రాజమహల్లో ఏదో బికారిని పట్టుకొచ్చి ఏదో సరిగ్గా తలదూకోలేనోడు ఏదో మొహం వంకర టింకరలోని తీసుకెళ్తారండి? తీసుకెళ్ళరు. అంటే రాజమహల్లో ఉండే విధంగా కూడా ఉండాలా. ఒక చదువు సంజుల్లోనే PhD ఉంటే కుదరదు. అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఆ రాజు అంత ఇదిగా ఫిల్టర్ చేసి అలాంటి వాళ్ళని తీసుకొచ్చాడనమాట. దానియేలు 16 ఏళ్ల వయసులో ఆ రాజ్యాన్ని కొనిపోబడ్డాడు. శత్రు రాజ్యం అంటే శైతాను రాజ్యం. ఆ శైతాను రాజ్యం, అక్కడ దేవుడు ఉండడు, దేవుడు మాటలు ఉండవు, అలాంటి చోట తీసుకెళ్ళబడ్డాడు. పడినప్పుడు అక్కడ రాజు ఏమన్నాడంటే నాతో పాటు తినే అన్నం, నాతో పాటు నేనేదైతే తింటానో దాక్కమధు అంటే ద్రాక్షారసం, నేనేదైతే మేంగా దారు పితా ఓయి దారు ఓయి ఖానా ఇన్ లోగోకు ఖిలావ్. హల్లెలూయా అన్నప్పుడు ఏమన్నాడంటే 8వ వాక్యం చదువుదాం. 1వ అధ్యాయం 8వ వాక్యం తొందరగా.
అయిపోయిందా? చాలమ్మా. అంటే ఈయన తిండి విషయంలో దేవుడు చెప్పలా, అరే దానియేల్ నువ్వు రోజు పగలో మధ్యాహ్నం రాత్రి కూడా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వెళ్ళి అక్కడ నెబుకద్నెజర్ రాజు అండర్లో నువ్వు ఉండబోతున్నావు అంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమంటే రాజు ఆజ్ఞల ప్రకారం, అరే మనం నరేంద్ర మోదీ సరికా खाना हमको मिलेगा आज से, नरेंद्र मोदी जी जहाँ पर रहता है उस राजमहल में हमको वैसा सिक्योरिटी दे देगा. और ఆ విధంగా మనం ఫ్లైట్లో తిరగాలి అవసరం అనుకుంటే ఆ విధంగా రాజ్మహల్ లాగా ఆ విధంగా దర్జా మనకి ఇచ్చారు. ఇవాళ నుంచి మనం వ్యతిరేకిస్తామండి, అరే చర్చి వదిలేస్తాం, బైబిల్ వదిలేస్తాం, మనకు అన్నీ వేసినా సార్ అక్కడ చాలయ్యా, నాకు మోదీ దగ్గర అసిస్టెంట్గా ఉంటే చాలు, మోదీలాగా కూడా అవసరంలా. హల్లెలూయా హల్లెలూయా. ఈ దానియేలు ఏమన్నా అంటే రిక్వెస్ట్ చేశాడంట, నమ్ర వ్యక్తిలాగా ఇక్కడ కనబడుతున్నాడు. అయ్యా నేను నేను వాళ్ళు రాజు ఇచ్చే అన్నం తిన్నను, నేను ఒక్క శాకాహార పదార్థాలే తింటాను అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆ వాక్యం ఏంటంటే ఆ మాట తీసుకెళ్ళి రాజుకు చెప్పారు, అయ్యా రాజా నువ్వు చెప్పిన ప్రకారం ఆజ్ఞలు వ్యతిరేకిస్తున్నాడు దానియేలు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కూడా, మరి ఏం చేయమంటావు? రాజు కోపం రావాలా, కోపం వచ్చి ముందు శిరస్థేదనం చేయండి, ఆయన తలకాయ తగ్గొట్టండి అనాలా. ఏ విషయం వచ్చినా రాజులకి ఇదే జరుగుతుంది, రాజులకి వ్యతిరేకిస్తే తలకాయ తగ్గొట్టాలి ఫస్ట్. హల్లెలూయా. అలాంటిది రాజు ఏం చేశాడంటే రాజులకు మనసులో అనుగ్రహం కలిగింది దానియేలు మీద వాళ్ళ ఫ్రెండ్స్ మీద. అప్పుడు ఏమనంటే సరే వాళ్ళని 10 రోజులు తినిపించు, వాళ్ళు ఆకుకూరలే తింటారా, తినమని ఆకుకూరలు 10 రోజులు తినిపించిన తర్వాత వాళ్ళని మనం టెస్ట్ చేద్దాం, మన విధంగా నైపుణ్యం కలిగి వాళ్ళకి దాని నిజంగా జ్ఞానం వచ్చిందా లేదా, వాళ్ళు స్మార్ట్గా ఉన్నారా లేదా, బలవంతులుగా ఉన్నారా లేదా టెస్ట్ చేద్దాం అని చెప్పి ఆ యొక్క అసిస్టెంట్కి చెప్పారు. అసిస్టెంట్ అన్నాడు 10 రోజులు మీరు టెస్ట్ చేస్తాం, మీరు ఓకే అనుకుంటే మిగిలిన 3 సంవత్సరాలు కూడా ఇదే అన్నం తినండి. హల్లెలూయా హల్లెలూయా. దానియేలు శాకాహారండి. చాలామంది క్రిస్టియన్స్ ఏమంటారంటే నాకు అర్థం కాలే ఈ పరిస్థితుల్లో, ఇప్పటికీ అర్థం కాలేదండి ఎందుకో మరి. క్రిస్టియన్స్ అంటే మటన్, చికెన్, బిర్యానీ, ఇంకేంటేంటంటే నాన్ వెజ్ తప్ప మాకేది కుదరదండి. ఆదివారం వస్తే మేము ఎప్పుడు కూడా నాన్ వెజ్ తప్ప మేము ఏమి తినమండి. మేము ఎవరన్నా చుట్టాల ఇంటికి వెళ్తే నాన్ వెజ్ పెట్టలేదని ఎంతో నీరసిపోతాం, వాళ్ళ మీద ఏయో మాటలు అంటాం. హల్లెలూయా. పౌలు ఏమంటాడంటే నేను ఇతరుల గురించి నేను తినకపోవడం వల్ల నేనేం చావను కాబట్టి నేను తినకపోవడమే నాకు లాభం. ఆ విధంగా చాలా వాక్యాలు చెప్పున్నాయి నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్ తినాలని. అందువల్ల మనం ఏంటంటే ఏ విషయంలో అయినా చాలామంది నేను చూసా, చర్చికి ఏదైనా త్యాగం చేయాలి, చర్చి డబ్బులు కట్టాలి అంటే హైదరాబాద్లో ఒక చర్చ్ ఉంది, వాళ్ళందరూ కూడా విశ్వాసులు అందరూ కూడా 1 సంవత్సరం మేము నాన్ వెజ్ తినాం, ఆ నాన్ వెజ్ డబ్బులు తీసుకొచ్చి చర్చిలో వేస్తామని వేశారు. మనకు ఆ సమర్పణ కలిగి ఉండాలా. అరే ఈ దానియేలుకి ఏం చెప్పలా దేవుడు, అరే నువ్వు కాస్ట్లీ అన్నం తినొద్దు, నువ్వు అవి తినొద్దు ఈ తినొద్దు అని. ఈయనేమన్నాడు, నేను మెంగా వాళ్ళ కాస్ట్లీ వాళ్ళ అన్నం తిన్నని చెప్పలా, నేను ఆ రాజు నెబుకద్నెజర్ రాజు పెట్టే అన్నం నేను తిన్నాను. ఎందుకంటే ఆ రాజుకి దేవుడు లేడు, ఆ నోట్లో వాక్యం లేదు, స్తుతి లేదు, ఎక్కడ దేవుడు గుడి లేదు, ఆరాధన లేదు. అలాంటి వాడి నోట్లో ఏముంటుంది? వ్యతిరేకమైనటువంటి సమస్తం ఉన్నాయి. అలాంటి వాడికి పెట్టింది ఆడు ఏం చేస్తాడో తెలియదు, అదే అన్నం నాకు పెడుతున్నారు. అన్నం విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉంటే దానియేలు మిగిలిన విషయాల్లో ఎట్లున్నాడు? అందుకని మన తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం తిండి విషయంలో ఎవరు పడితే వాళ్ళకి పెట్టి వెళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. నువ్వు క్రిస్టియన్గా ఉన్నావంటే నువ్వు ఏది పడితే అది తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు, ఏది పడితే అది చూడకూడదు, మొబైల్లో ఉందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వినకూడదు, ఎవరితో పడితే అది గంటలు మాట్లాడకూడదు. హల్లెలూయా హల్లెలూయా. కోడేమంటుందంటే పిల్లలను తీసుకెళ్తూ తన రెక్కల చాటును కాచుకుంటూ పెంచుతూ ఉంటుంది, రోడ్డు పక్కన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, పురుగులు తింటూ ఉంటుంది, గెలుకుతూ ఉంటుంది. ఆ మట్టిలోంచి ఆ పిల్లలు కూడా తింటూ ఉంటాయి, పురుగులు ఇంకేయో కణాలు అవన్నీ తింటూ ఉంటాయి. ఒక్కొక్క పిల్ల ఏం చేస్తుందంటే మనలాంటిది, అరే నీకేం తెలుసమ్మా, నేను ఇవాళ వచ్చా, నాకు మొబైల్ తెలుసు,
నాకు ఈ దునియా ముట్టి పే హై, మేరే హాత్ మే హై దునియా, తెరకు క్యా సమజ్తా హై బుడ్డి మాँ, बूढ़ा पिताजी तेरे को नहीं समझता, मैं पढ़ा लिखा हूँ, 11वीं 12वीं पढ़ रहा हूँ, मैं इंजीनियरिंग पढ़ रहा हूँ, मैं डॉक्टर पढ़ रहा हूँ, मेरे को समझता, तेरे को नहीं समझता, बूढ़ी माँ चुपचाप रो. హల్లెలూయా. ఎందుకంటదంటే ఆ పిల్ల ఈ రోడ్డు దాటి అటువైపు వెళ్తూ ఉంటుంది, పరిగెడతా ఉంటుంది. అప్పుడు తల్లి అంటది, అమ్మా నువ్వు ఎక్కడన్నా వెళ్ళు తిను, కానీ నా సరౌండింగ్లో ఉండేటట్టయితే, నా ఏరియాలో నా రెక్కల చాటు ఇంచుమించుగా దగ్గరలో ఉండేటట్టయితే, నీకు శత్రువు ఒకడు ఉన్నాడు, ఆడెక్కడో పైన ఆకాశంలోంచి గ్రద్ద నిన్ను చూస్తూ ఉంటాడు, సడన్గా నీకు తెలియకుండా వచ్చి దన్మని ఇలా ఎత్తుకుని తెలిపోయి నిన్ను చంపి తినేస్తాడమ్మా. దాన్ని రక్షించబడాలంటే నా దగ్గర ఏరియాలో ఉండేటట్టయితే నేను దాన్ని ఫైట్ చేస్తాను, అవసరమైతే నేను చనిపోవడానికన్నా సిద్ధపడతా, నేను రక్షిస్తా, నా రెక్కల కింద కాపాడి నీ జీవితాన్ని ఇస్తా అని అంటది. హల్లెలూయా. తేడాగా మాట్లాడతారు చూడు తల్లిదండ్రులన్నా, పాస్టర్ అన్నా. పాస్టర్ అంటే కొంతమంది పాస్టర్ గారికి పాస్టర్మ గారికి విలువయ్యారు కానీ వాళ్ళు ఆజ్ఞలు పాటించరు. వాళ్ళు ఎవరైతే ఆజ్ఞలు పాటి నోటితో చెప్పరు కానీ వాళ్ళ వ్యవహారాల్లో చూపిస్తూ ఉంటారు, లేట్ వస్తాం, నా ఇష్టం, ఎంత చెప్పినా వినరు. తేడా సమాధానం. ఒక అమ్మాయి రీసెంట్గా జరిగింది. ఆ అమ్మాయి ఏమన్నదంటే ఎప్పుడు బైబిల్ చదవదు, ప్రార్థన వాళ్ళ తల్లి ఇలాగే పాపం చదువుకోవాలి, ఎప్పుడు ప్రార్థన 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 చర్చి. ఆమె తల్లిని ఏమన్నదంటే, అమ్మా నువ్వు ఇలాగే ఇలా చేయి, ప్రార్థన చేయి అంటే, నాకు టైం లేదు, నా జీవితం చూసుకోవాలా, నేను చదువుకోవాలా, నేను ఉద్యోగం చేయాలా, డబ్బు సంపాదించాలా. ఒకరోజు సడన్గా ఏదో జాబ్ పరంగా వెళ్ళాల్సి వచ్చింది పొద్దున్నే. అమ్మాయి వేళ ఆదివారం చర్చి వెళ్ళాలి. అరే చర్చి నువ్వు వెళ్ళు, నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్పదు, నా భవిష్యత్తు చూసుకున్నా, ఒక పూట వెళ్ళకపోతే ఏమవుద్ది, ఒకరోజు వెళ్ళకపోతే ఏమవుద్ది. గసిరి పాడేసింది వాళ్ళ అమ్మ పాపం భయపడతా. సరే బయలుదేరింది పొద్దున్నే, నేను వస్తానమ్మా అక్కడ రోడ్డు వరకు, సరే రా, బ్యాగ్ పట్టుకుంది. ఒకసారి బస్సు ఆపడానికి ఆపట్ల, కారు ఆపారు, ఇలా చేయి ఊపింది ఆ అమ్మాయి. ఒక కారు వచ్చింది, ఆ కారులో డోర్ తెరిచారు, ఎక్కడికి వెళ్ళాలంటే పలానా చోటుకి వెళ్ళాలి. ఆ అమ్మాయి ఎక్కుతూ ఉంది. వాళ్ళ అమ్మంది, అమ్మ ఇక్కడ వాసన వస్తుంది, ఒక మందు వాసన, వాళ్ళందరూ తాగి ఉన్నారు కుర్రోళ్ళు, ఇది మంచిది కాదు అంటే, నీకు తెలియదమ్మా, నాకు తెలుసు, నువ్వు వెళ్ళిపో ఇంటికి అంది. దేవుడితో కూడా నీకు తోడుగా వచ్చును కాక అని అంది. దేవుడికి సమయం లేదమ్మా, ఇక్కడ చోటు లేదమ్మా, ఇక్కడ ముందు కుర్చీలో కూర్చోబెట్టారు, ముందు డోర్లో డ్రైవర్ పక్కన, ఇక్కడ చోటు లేదు, ఆల్రెడీ ఒక ఆయన కూర్చున్నాడు, నీ దేవుడిని తీసుకెళ్ళి ఆ డిక్కీలో కూర్చోమాను అని గట్టిగా గసిరింది. ఎప్పుడు దేవుడు 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 అంటదని వాళ్ళ తల్లి మీద గసిరింది. మీ దేవుడిని తీసుకెళ్ళి ఆ డిక్కీలో కూర్చోమాను అన్నది. వెంటనే 8 నిమిషాల్లో ఆ కారు బయలుదేరింది. 8 నిమిషాల్లో భయంకరమైన యాక్సిడెంట్, ఒక ట్రక్కును గుద్దింది. అంతా నుజ్జు అయిపోయిందండి. పోలీసులు వచ్చారు, పంచనామా చేస్తున్నారు. పంచనామా చేస్తుంటే ఆ పంచనామాలో అందరూ చచ్చిపోయారు, ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ డిక్కీ తెరిచి చూస్తే దాంట్లో కోడిగుడ్లు ఉన్నాయి, ట్రేలు, ఒక్క కోడిగుడ్డు కూడా పగల్లా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమున్నారండి, ఎవరున్నారు? ఆ దేవుడు విన్నాడండి. దేవుడు విన్నాడు, అక్కడ కూర్చో అని చెప్పి దేవుడు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. నువ్వు ఏదైనా కోపంగా చెప్పిన మాటల్లో దేవుడు వింటాడు. చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదని మీ అమ్మ నాన్నతో వాదించావా, ఆ దేవుడు వింటాడు. నువ్వు వెళ్ళే పనుల్లో నువ్వు ఎంత ఉద్యోగమైనా, రిటర్న్ టెస్ట్లైనా చేయి, నువ్వు ఎంతన్నా ప్రయత్నించు, నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు. సాధించినా నువ్వు శాంతంగా ఉండలేవు, నువ్వు సంపాదించినా నువ్వు తినలేవు. బైబిల్ చెప్తుందండి, దేవుడు లేని బ్రతుకు ఏమైంది. యోధా ఏమన్నాడు, ఇస్కరియోతు దేవుడితో పాటు ఉన్నాడు 3.5 సంవత్సరాలు, ఆ సంచిలో డబ్బులన్నీ తీసుకుంటా ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడికి తెలిసి చెప్పలా, ఈవేళ మారతాడు, మారలా. ఆఖరికి ఏమైంది, దేవుడిని అమ్మేసానికి ప్రయత్నించాడు. హల్లెలూయా. ఆఖరికి ఏమైంది, కడుపులో బయటికి పేగులో చచ్చిపోయాడు. ఆదాముకి దేవుడు అంటే తెలుసు. అరే ఈ వాక్యం, నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఈ పండులు తిను, నువ్వు ఈ జంతువులతో ఉండు, నువ్వు ఇష్టానుసారంగా ఉండు, నువ్వు పిలవంగానే నేను వస్తా, నీతో మాట్లాడతా, నీతో షికారులు చేస్తా, ఈ యొక్క ఆనంద బగీచాలో, ఏదైనా బగీచాలో నేను తిరుగుతాం, మన ఇద్దరం తిరుగుదాం, ఆటలాడదాం, ఏదన్నా చేద్దాం. హల్లెలూయా. అవ్వను కూడా రచించాడు, పుట్టించాడు దేవుడు. హల్లెలూయా.
మట్టిని తీసి ఇలా ఫుక్ అని ఊదాడంతే. ఎప్పుడైతే ఊడేదో ఇప్పటికి 6000 సంవత్సరాలు పైన అయిపోయింది. కానీ మనుషులు ఏంటంటే ఆ శరీరంలో ఏ రోగం ఉందో తెలియదంట. ఈ రోగానికి తెలియట్లా, ఈ మెడిసిన్ తెలియట్లా. ఇప్పుడుకొచ్చి 7000 పైన రోగాలంటే 3500కే కనిపెట్టారు రోగాలకి మందులు. మిగిలిన వాళ్ళకి రోగాలకి తెలియట్లా. రీసెర్చ్ సెంటర్స్ మొదలైపోయినాయి. పెద్ద పెద్ద రీసెర్చ్ సైంటిస్టులు అవుతున్నారు డాక్టర్లు, కానీ రోగాలకి కనిపెట్టలా. దేవుడు ఒక్క క్షణంలో ఊదాడు అంతే. ఆ ఊదిన ఈ శరీరానికి ఏంటో ముందే కనిపెట్టలేని మానవుడు ఒక్క శబ్దంలో సూర్యుడు ఏర్పరచు, నువ్వు ఏర్పడిపో అని దేవుడు అన్నాడు అంతే. ఆ సూర్యుడు ఏర్పరిచే బయటికి వెళ్ళి ఇప్పుడు కూడా ఈ కళ్ళు సాలవు ఆ సూర్యుడిని చూడాలంటే. ఆ దేవుడిని ఎలా చూడగలుగుతావు? హల్లెలూయా. ఆ దేవుడు పెట్టే శిక్షలో ఆ దేవుడిని ఎదుర్కొనే స్థితి. ఈరోజు నువ్వు చనిపోతే, నేను చనిపోతే మనం ఎక్కడుంటామో తెలీదు. నీకు తెలుసు, నాకు తెలుసు. మనం స్వర్గరాజ్యంలో ఉండాలా, నరకంలో ఉండటానికి వీల్లేదు. అక్కడ అడుగుతారు, అయ్యా నీకు జీవగ్రంథంలో నా పేరు చూడండి, అయ్యా మొదటి పేరులో చూడండి, నా సర్నేమ్ ఇది, నేను ఇంటి పక్కనే ఉంటా ఆసిఫాబాద్లో, నేను పాస్టర్ గారి ఇంటి పక్కనే ఉంటా, ఇక్కడ చూడండి, అయ్యా ఆఖరి పేజీలో ఉందేమో చూడండి అయ్యా చూడండి, ఈ పేరు చూడండి, సర్నేమ్ చూడండి, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉందేమో చూడండి. అక్కడ స్వర్గదూతలు చూస్తూ ఉంటారు, పేరు ఉండదు. అప్పుడు ఏమంటారు అంటే, అరే ఈయన్ని పట్టుకొని తీసుకెళ్ళు, ఈయన్ని పట్టుకుంటారు. ఇలా పట్టుకొని నరకంలో పడేస్తారు, అక్కడ అగ్నిగుండకంలో. హల్లెలూయా. అలాంటి న్యాయం ఎదుర్కోవాలంటే మనం నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి. నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని హృదయం కలిగి ఉండాలి. మనం ప్రార్థన ఇష్టం లేకపోయినా కానీ మనం ప్రార్థన చేయాలి, ఇష్టం లేకపోయినా కానీ బైబిల్ చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రోగవస్తుడికి ఆడికి బిర్యానీ పెడితే ఎలాగ అసహించుకుంటాడో, ఆడికి ఇష్టమే కాదు. అలాగే మీకు బైబిల్ చదవడానికి ఇష్టం లేకుండా ఉంది అంటే మీ యొక్క ఆత్మిక స్థితి, బాగా దైనిక స్థితి క్రింద పరిస్థితిలో ఉంది. మీరు స్వర్గానికి ఎత్తబడతారో లేదో ఒక్కరోజు ఈవేళ టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి మీలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదువుతున్నావా విశ్వాసి? నువ్వు చదవకపోతే చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నీ యొక్క శరీర బట్టలే ఈరోజు నీకు శాశ్వతం కాదు. నీ శరీరం మట్టి, నువ్వు శాశ్వతం కాదు ఎప్పటి వరకు. నువ్వు ఎన్నాళ్ళలో ఆసిఫాబాద్లో గ్యారంటీ లేదు. దేవుడు ఉంచాడంటే నీ గురించే కాదు, నువ్వు దేవుడి గురించి బతకాలా, వేరే వాళ్ళ గురించి నువ్వు మూల కారణంగా బ్రతకాలా, వేరే వాళ్ళకి చెప్పాలా. నేను తింటా ఉంటా, ఆదివారం టీవీ సీరియల్ చూస్తా, ఇందు గురించి నిన్ను ఉంచింది ఆసిఫాబాద్లో. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావో నాకు తెలియదు, నువ్వు చదువుతున్నావేమో నాకు తెలియదు. దేవుడు ఉంచింది ఎందుకంటే దేవుడు మహిమపరచాలా. ఈ చర్చిలో ఇంకా స్థలం ఉంది, ఇక్కడ ఇక్కడి నుంచి ఇంతవరకు స్థలం ఉంది. ఆ కుర్చీలు వెనకాల కూడా స్థలం ఉంది, ఆ సోఫాలో స్థలం ఉంది. ఆ కుర్చీలు మూల అలా నుంచుని ఉన్నాయంటే అవి మిమ్మల్ని ఎక్కిరిస్తున్నాయి. ఎందుకని? మీరు ఒక్కళ్ళే వస్తానికి వీల్లేదు. మీరు షెబాదేశకు రాని, మీరు ఆమె సొలొమోను యొక్క మహిమను చూడటానికి, ఆ మందిర మహిమను చూడటానికి ఆమె ఎంతో మందిని తీసుకుని వస్తా కూడా ఎంతో బంగారం, వెండి, నృత్యాలు, ఇంకా ఏయో విలువైనవి తీసుకుని వచ్చింది. హల్లెలూయా. మీరు ఒక్కళ్ళే వాస్తవం సరిపోదు. మీరు ఇంకా ఈ స్థలంలో నిండాలంటే మీరు తీసుకురావాలా. గొర్రెలకే ప్రాణం పెడతాయి, పుట్టిస్తాయి, ప్రాణం ఇస్తాయి, జన్మిస్తాయి. హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత ఆ గొర్రె పిల్లని తీసుకొస్తే దేవుడు ఏర్పరిచిన సేవకుల ద్వారా వాళ్ళు ఎదిగించబడతారు, బలవంతులుగా తయారు చేయటం ఆయన బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం ప్రకారం కొంతమందితో మాట్లాడాడండి. ఏమని మాట్లాడాడు? సమూయేలుకి ఎక్కడ మాట్లాడు? సమూయేలు మందిరంలో ఉండి సేవ చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడు? మందిరంలోనే మాట్లాడా? అవునా కదా? చేతులు ఎత్తండి. చేతులు అందరికి ఉన్నాయా? చేతులకు పని చేస్తున్నాయా? ఉన్నా కానీ హల్లెలూయా. దేవుడి గురించి చేతులు ఎత్తండి అమ్మా, పూర్తిగా ఎత్తండి.
హల్లెలూయా. మీకు ఎప్పుడు చేతులు ఇరుక్కోకుండా ఎప్పుడు ఎంత ముసలోళ్ళైనా ఇలాగ ఎప్పుడు ఎత్తుతూ ఉండండి, హల్లెలూయా అంటూ ఉండండి. ఒక ముసలాం అంట 50 ఏళ్ళు దాటినామా ఆమె పొలంలో ఉండి పని చేస్తుందంట, పొలం పనికి వెళ్తుంది, ఏ పనికన్నా వెళ్తుంది, పని చేస్తుందంట. 50 ఏళ్ళు దాటినామా ఆమె చదువుకోలా, ఆమె ప్రతి 2 గంటలకు వెళ్ళిపోయి ఆ పొలం పని ఆ కోతలు కోస్తా ఒక్కసారి కొడవలు అక్కడ పెట్టేసి ఆ గడ్డి అక్కడ పెట్టేసి వెంటనే ప్రతి 2 గంటలకు ఒకసారి హల్లెలూయా అంటదంట. హల్లెలూయా, హల్లెలూయా. అరే నువ్వు చదువుకున్న దానివి నువ్వు చేతులు ఎత్తకపోతే దేవుడు నీ ద్వారా సంతోషిస్తాడా? ఆమె చదువుకోలేని మొద్దు అనుకుని ఆమె అందరి దృష్టిలో ఉంది, ఆమె ద్వారా సంతోషిస్తాడా దేవుడు? హల్లెలూయా. ఒక్కసారి మనం చర్చించుకోవాలి. దేవుడు చర్చిలో వచ్చామంటే, దేవుడు మందిరంలో వచ్చామంటే మనం ఒకళ్ళు రాకూడదు. వచ్చే వారం ఒకళ్ళనన్నా తీసుకురండి. ప్రతి వారం చెప్తా ఉండండి. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పండి, ట్రాక్స్ పంచండి. ఎవడు ఏమన్నా పర్వాలా, తిట్టినా పర్వాలా, దేవుడి గురించి చెంపదెబ్బలు తినండి, ఉమ్మేసుకోండి, ఏదన్నా చేయండి. దేవుడి గురించి ఏదో ఒకటి చెయ్యండి. మోకాళ్ళు అరిగిపోయినాయి, నా నడుము అరిగిపోయింది, నా కళ్ళు కనబడతలా, నేను చేయి పట్టుకోవాలి, నేను కర్ర పట్టుకోవాలి, నాకు ఎవరన్నా సహాయం చేయాలి, నన్ను కుర్చీలో లేపాలి. ఆ స్టేజ్ వచ్చే లోపల మీరు ముసలోళ్ళు అయినా సరే యవనస్తులుగా పనిచేయండి, దేవుడి గురించి పనిచేయండి. నువ్వేం చేసినా అన్న దేవుడు నీతో పాటు రాదు. నువ్వు ఒక్క కరపత్రం ఇచ్చావంటే అదే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఎవరికైనా దేవుడి గురించి చెప్పావంటే అదే సంతోషిస్తాడు. నువ్వు చేయకపోయావంటే నువ్వు ఎలా ఉన్నావంటే నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావు. నువ్వు సొంతంగా తిని ఏదో కాలం గడుపుతూ టైంపాస్గా ఇంకా టీవీ చూస్తున్నావు. నాకు అయితే టీవీ చూడటానికి టైమే లేదు. ఎలా చూస్తారో ఏమో విశ్వాసులు, నాకు అర్థం కాదు. ఎవరైతే ప్రార్థన తయారీ లేదో వాళ్ళే చూస్తారు. వాళ్ళ జీవితంలోనే అందుకనే అప్పులు ఉంటాయి. వాళ్ళ జీవితంలోనే పిల్లలు వినరు. అయ్యా మా అమ్మాయి వింటలా, మా అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది, మా అబ్బాయి ఇంటలా తాగుడు తాగుతున్నాడు, చదువు మానేశాడు, కాలేజీకి వెళ్ళట్లా. ఎందుకు? హల్లెలూయా. ఎలియాజర్కి చెప్పాడంటే అబ్రాహాం, అయ్యా నా కొడుక్కి కూతురుని పట్టరా, రిబేకా వాళ్ళ ఊరెళ్ళు, అక్కడికి వెళ్ళి ఒంటెల్ని పట్టుకెళ్ళు, బంగారం పట్టుకెళ్ళు, వాళ్ళని దర్శించు, ఈ విధంగా ఒంటెలు నీకు ఆమె వస్తుంది, ఆమె తాపిస్తుంది. ఎవరైతే ఒక యవనవసరాలు వచ్చి నీ ఒంటెలకి తాకిస్తుంది, నీకు తాకిస్తుంది, అలాంటి ఆమె ఇంటికి వెళ్ళు, ఆమె నాకు కోడలు అవుతుంది అని ఇవన్నీ దర్శనాలు చెప్పిన తర్వాత ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఆ ఊరిలోకి వెళ్ళిన తర్వాత బావి దగ్గర 24వ అధ్యాయం 10వ వాక్యంలో రాసింది ఆదికాండం, దాంట్లో అక్కడ ఒంటెలు కూడా మోకరించినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మోకరిస్తున్నావా? నీ పిల్లలు మోకరిస్తారు. నువ్వు చదువుతున్నావా? బైబిల్ నీ పిల్లలు చదువుతారు. నువ్వు చదవకుండా నువ్వు టీవీలు చూస్తున్నావు, నువ్వు మొబైల్ చూస్తున్నావు, నువ్వు సీరియల్ చూస్తున్నావు, సినిమాలకు వెళ్తున్నావు, సిగ్గు లేకుండా నువ్వు అన్ని పనులు చేస్తున్నావు. ఈ యొక్క ఆశ పెట్టుకుని నీ పిల్లల గురించి కాన్వెంట్లు వేసినందుకు మాత్రం గొప్పోళ్ళు అవుతారా? హల్లెలూయా, హల్లెలూయా. అవ్వరు. ఆశ పెట్టుకోవద్దు. ఈవేళ నుంచి నువ్వు బైబిల్ చదవని పక్షంలో, నువ్వు వాక్యం చదవని పక్షంలో, నువ్వు దేవుడితో లింక్ పెట్టుకోని పక్షంలో, నువ్వు పాపంతో ఎప్పుడైతే లోకంతో ముడిపడి ఉన్నావో నువ్వు దేవుళ్ళో లేవు అని అర్థం పెట్టుకో. నువ్వు ఎలాంటి వాడివైనా అయిపోవచ్చు. ఈ యొక్క చర్చిలో అతి ముఖ్యుడు అయి ఉండొచ్చు, అందరి దృష్టిలో పెద్ద లీడర్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, డొనేషన్ ఇచ్చేవాడు అయి ఉండొచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నాకు తెలియదు అంటాడంట దేవుడు. ఈరోజు మనం లోకానికి వెళ్ళిపోతే, స్వర్గానికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ శవాన్ని కాలబెడతారో మట్టి పెడతారో మనకు తెలియదు. మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు తరాజులో వేస్తాడు, తూకంలో వేస్తాడు. ఒక తూకంలో యేసు ప్రభు ఉంటాడు, ఇంకో తూకంలో నిన్ను కూర్చోబెట్టి ఇట్లా తూలుతాడు, ఇట్లా తూకం దూస్తాడు. అప్పుడు నీ తూకం ఇలా డౌన్ అయిపోయావు అనుకో, తీసుకెళ్ళిపోయి నరకంలో పాడేయండి. నాతో పాటు లేడు. ఎందుకంటే నాతో పాటు ఏ ఒక్క డాగు ఉండకూడదు. నా యొక్క భార్య నా స్థానం కలిగి ఎటువంటి జుర్రి, ఎటువంటి ముడత ఉండకూడదు. నా స్థానం నాలాగా బలము కలిగి ఏ లోపం లేకుండా ఉండకూడదు. అన్ని విషయాల్లో నాలా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. అంత పవిత్రురాలై ఉండాలా. అప్పుడే ఆ తూకంలో నువ్వు తోచబడతావు కరెక్ట్గా. హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉంది టెస్ట్ చేసుకో.
దేవుడు ఏమన్నాడంటే, నీన్వే వాళ్ళని ఏమన్నాడంటే, నీన్వే రాజ్యాన్ని నేను కూలబెడతా, తగలబెడతా, 40 రోజుల్లో తగలబెట్టేస్తా. ఇదే ఛాన్స్, ఆఖరి ఛాన్సు. యోనా వెళ్ళి చెప్పవయ్యా. హల్లెలూయా. యోనాకి ఎందుకు చెప్పాడు? యోనా కంటే చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. ఈ ఆసిఫాబాద్లో నీకంటే నాకంటే చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. చాలామంది బ్రెయిన్ మైండెడ్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు అందంగా వాళ్ళు ఉన్నారు, అందగత్తెలు ఉన్నారు. దేవుడు నిన్నే చర్చికి ఎందుకు రప్పించిండు? కారణం ఏంటంటే నువ్వే కావాలి, నువ్వే ఆసిఫాబాద్కి మోక్షం కలిగించాలి, నువ్వే కావాలి, నువ్వే చెప్పాలి, నువ్వే ఉపయోగపడాలి నా రాజ్యానికి. అంతే. కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి లేదు. నిన్ను ఎందుకు ఏర్పరిచిందంటే, నువ్వు చదువుకునేవాడివైనా పర్వాలా, నువ్వు ఇంట్లో అంట్లు తవ్వుకునే దానివైనా పర్వాలా, నువ్వు చదువుకొని దానివైనా పర్వాలా, నువ్వే ప్రచారం చేయాలి. నీ వల్లే వీళ్ళందరూ ఇక్కడ చేపలన్నీ నిండి ఉండాలా, ఆ కుర్చీలన్నీ నిండి ఉండాలా. వెళ్ళేటప్పుడు ఆ ఫోటోలు తీసుకెళ్ళండి, ఆ కుర్చీ ఫోటో, ఈ చేపల ఫోటోలన్నీ తీసుకుపోండి. మీరు తీసుకుపోయి రోజు ఆ మొబైల్లో తీస్తారు కదా, ఫస్ట్ లేచినప్పుడు ప్రభువా ఈ చేపల నిండా నా వల్ల నిండాలి, ఈ కుర్చీలన్నీ నిండి ఉండాలి, ఈ కుర్చీలన్నీ నన్ను ఎక్కిరిస్తున్నాయి ప్రభువా, నాదే పాపం, నేనే చెప్పలేకపోయాను ఆసిఫాబాద్లో ఉన్న వాళ్ళకి, నేనే వాక్యం చెప్పలేదు, నేనే పరిచయం చేయలేదు, నేను యేసు ప్రభువుని పరిచయం చేయలేదు, నా ఇంత స్వార్థపరాలు లేదు ప్రభువా, ఈ రోజు నుంచి ఎవరికైనా చెప్పాలి అని చెప్పి ఏడవండి. ఒక పూట అన్నం మానేయండి, 2 పూటలు అన్నం మానేయండి, లాస్ ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి గురించి ఏదో చేసిన వాడిగా ఉంటావు. అక్కడ అడిగితే నోరెళ్ళి పెట్టుకోకుండా, అయ్యా నీ గురించి నేను ఏడ్చాను, వేరే వాళ్ళ నుంచి ప్రార్థించా, అప్పుడు ఈ చేపలు ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం నిండిపోయింది, ఈ మందిరం నిండిపోతుంది, ఈ మందిరాన్ని ఎలా ఎక్స్టెన్షన్ చేయాలని అందరూ ఆలోచిస్తున్నాం. ఈ మీరు ప్రార్థన చేంజ్ అయింది. అయ్యా మాకు పెద్ద మందిరం కావాలి, మాకు స్లాబ్ మందిరం కావాలి, డబల్ మంజిలీ మందిరం కావాలి, ఇంకా ఎడల్పు మందిరం కావాలి, మా గ్రౌండ్లో కావాలి, మాకు ఇంకా సవిశ్వాసులు వస్తున్నారు, మేము వాళ్ళ కూర్చోడానికి చోటు ఇవ్వలేకపోతున్నాం, మేము కుర్చీలు కొనలేని పరిస్థితిలో ఉన్నాం, ఇంకా కుర్చీలు కావాలి అనే ప్రార్థన మీ చేంజ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నీన్వే వాళ్ళు ఏం చేశారంటే, ఆ మాటలిని ఆ రాజు యొక్క వస్త్రం పక్కన పెట్టేశాడు, ఆ రాజు యొక్క గద్దీ పక్కన పెట్టేశాడు, ఆ రాజు యొక్క అధికారం పక్కన పెట్టేసి అక్కడ బూడిదేసుకుని గోని పట్ట వేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. అందరు రండి, పనులు ఆఫ్ చేసేసేయండి, అన్నం కూడా తినిపించొద్దు ఏ జంతువుకి కూడా, ఏ ఆవుకి ఏ కోడికి మంచినీళ్ళు కూడా తాపించొద్దు 3 రోజులు, చస్తే చావని జంతువులు. మీరు కూడా పిల్లలు కూడా ఏదన్నా అయిపోని రండి, అందరం ఒక చోట ఉందాం అని ఒక గ్రౌండ్లోనో ఒక మహల్లోనో ఎక్కడో కూర్చున్నారు అందరూ. 3 రోజులు ఇదే పని. దేవా దేవా యేసయ్యా దయాకర్, యేసయ్యా దయచూపయ్యా, యేసయ్యా మా ఆసిఫాబాద్ని దయచూపయ్యా, అయ్యా మా ఆసిఫాబాద్లో వాళ్ళందరూ రక్షించు, మా చుట్టూ పొలాలన్నీ ఎండిపోయి ఉన్నాయి, హరియాలి చెయ్యయ్యా, మా ఆసిఫాబాద్లో ఉన్న బిజినెస్లన్నీ ఆశీర్వదించయ్యా, అందరికీ ఉద్యోగాలు ఇవ్వయ్యా, అందరి యూత్ని తాగుడు తందనాలు దొక్కకుండా అందరిని సక్రమార్జును నడిపించయ్యా, అందరి పాపాలు క్షమించయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అప్పుడు హన్నాకి ఏడిచి ప్రార్థన చేస్తే ఈ మందిరంలోనే జవాబు వచ్చింది. సొలొమోనికి కూడా ఈ మందిరంలోనే జవాబు వచ్చింది. మీ మందిరం ఎన్ని రోజులు తెరిచి ఉంటుందో నాకు తెలియదు, ఆదివారమే ఉంటుందో మిగిలిన రోజుల్లో ఎంతమంది వస్తారో తెలియదు. నువ్వెప్పుడైతే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఈ యొక్క మందిరం కట్టి ఖాళీగా ఉంది స్లాబ్ వేసుకోవడానికి, కేవలం వీళ్ళిద్దరికి పిల్లలకి వీళ్ళకే కాదు ఈ మందిరం ఏర్పరిచింది దేవుడు. నువ్వు నీతో పాటు బయట చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని తీసుకురావాలా, నువ్వు వాళ్ళ గురించి ప్రార్థించాలా, మోకరించాలా, ఏడవాలా, నీ యొక్క ఆనందాన్ని దుఃఖంగా మార్చాలి. అప్పుడే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఎప్పుడైతే సమాధానం ఇచ్చి సమాధానం ఇక్కడి నుంచి తీసుకొని పోతావో,
అప్పుడే మీ ఇంట్లో మీ అమ్మాయికి, అయ్యా మీ అమ్మాయికి సంబంధాన్ని మేము చేసుకుంటాం, అయ్యా మీ అబ్బాయికి ఉద్యోగం మేము ఇస్తాం, రిజల్ట్ ఫస్ట్ క్లాస్లో వచ్చాడు మా అబ్బాయి అని అప్పుడు ఆ చెవులు వేసుకుని వింటావు. దేవుడు ఆనందిస్తాడు, నువ్వు ఆనందిస్తావు, నీతో పాటు వాళ్ళు ఆనందిస్తారు. హల్లెలూయా. అప్పుడు నిన్ను చూస్తారు అందరూ, అయ్యా ఎలాంటోడు, ఏదో చిన్న పని చేసుకునేవాడు, ఇలాంటోడు అలాంటోడు, ఎందుకు పనికి రానోడు. హల్లెలూయా. ఇలా మారిపోయాడేంటి, ఇంత ధనికుడు అయ్యాడేంటి, ఇంత ఎలా వచ్చింది. ఇలాగ దానియేలు లాగా, వాళ్ళ శద్రక్ మేషక్ అభిజ్ఞకులాగా వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ రాజును టార్గెట్ చేశాడు. ఎవరు? దానియేల్. నేను రాజును పట్టుకోవాలి. ఆ రాజుని ప్రార్థన చేస్తే ఆ రాజు సాష్టాంగపడ్డాడంట. హల్లెలూయా. వాక్యంలో ఏముందంటే రాజు సాష్టాంగపడ్డాడంట 16 ఏళ్ల వయసులో ఉన్న కుర్రోడికి. మనం ఈ ఆసిఫాబాద్లో ఉన్నవాళ్ళు ఎంత పెద్ద అధికారులైనా, రాజనీతుల అధికారులైనా సరే, వాళ్ళు నీ మాట వినాలా అంటే నువ్వు ప్రార్థన చేయాలా. ఈ యొక్క మందిరం మాత్రం ఎప్పుడైతే తెలుసుకుంటావో దేవుడి మహత్వాన్ని అప్పుడు తెలుసుకుంటావు, దేవుడి భయం ఏంటో అప్పుడు తెలుసుకుంటావు. అప్పుడు వరకు ఈ కుర్చీలు ఇట్లనే ఖాళీగా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో, నా ఆశీర్వాదం పరుగులు పెడుతున్నావో అప్పుడు వరకు పరుగులు పెట్టద్దు. ఇక్కడ వచ్చి కూర్చో. ఇక్కడ నీ సేవకుడుగా నీ దేవుడు ఏర్పరిచాడు, నువ్వు ఏర్పరచుకోవాలా. మీరు ఎవరు ఏర్పరచుకోవాలా సేవకుడిని? ఆయన సేవ చేసుకోవాలని మీరు అనుకున్నారా? నేనే పాస్టర్ చేస్తానని చెప్పండి. ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తవచ్చు. నేనేనయ్యా పాస్టర్ని చేసింది దీన్ని, ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తవచ్చు. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచాడు. ఖతర్నాక్ ఖబర్దార్. మీకు చెప్పేది ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోవాలా. మీరు దేవుడిని ఏర్పరచుకోవాలా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అట్లానే మీ ఆత్మలు కాయటానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకొని ఆయనకు బాధ్యత చెప్పిండు. అయ్యా నేను నా దగ్గరికి వచ్చేవాళ్ళని ప్రార్థించు, నా మందిరంలో వచ్చేవాళ్ళని బలవంతులుగా చేయి, వాక్యం తినిపించు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ప్రార్థన చేపించు, బలవంతంగా వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టు అని చెప్పి ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో ఆయనకి కొంచెం తక్కువగా ఆయనకి అంతే ఇయ్యాలా. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఆయన వాక్యం ఎప్పుడైతే మాటలు చెప్తాడో ఆయన మాటలు విని ఆయన చెప్పిన ప్రకారం నడుచుకున్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం. ఎందుకంటే ఆయన బైబిల్కి విరుద్ధంగా మీకు ఏమన్నా చెప్తే మీరు అలా చేయాల్సిన అవసరం లేదు.